హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి స్వీట్. ఈ స్వీట్ని ఎంతో రుచికరంగా రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు. ఇది కొంచెం క్రంచీగా అలాగే స్వీట్గా చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా టేస్టీగా ఉండే ఈ స్వీట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో 1.5 కప్పు వరకు మైదాని వేసుకున్నానండి. మైదాని ఇష్టపడని వారు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఈ స్వీట్ మైదాతో చేసుకుంటేనే చాలా బాగా వస్తుంది. 2 టీ స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బౌల్ పైన మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని చపాతీ పీట పైన ఆ పిండిని ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 సమ భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకదాన్ని బౌల్లోకి వేసుకొని ఇంకొక దాన్ని చపాతీ పీట పైన పెట్టుకొని బాగా కలుపుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత దానిపైన పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో చపాతీలాగా పల్చగా చేసుకోవాలి. వీలైనంత పల్చగా చేసుకోవాలండి. అలాగైతేనే చాలా క్రంచీగా చాలా బాగా వస్తుంది. ఇలా చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత అంచులు షార్ప్గా ఉన్న ఏదైనా గ్లాస్ని కానీ బౌల్ని కానీ తీసుకొని గ్లాస్ని తీసుకున్నానండి. గ్లాస్తో కట్ చేసుకుంటున్నాను. రెడీ చేసుకున్న చపాతీని మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే పిండిని తీసేసి రెడీ చేసుకున్న చిన్న పూరీలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా, పిండి మనకి చపాతీ ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. రెడీ చేసుకున్న పూరీలను అన్నింటిని కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకొక పిండి ముద్దను తీసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకొని చపాతీలాగా చేసుకోవాలి. వీలైనంత పల్చగా రెడీ చేసుకోవాలి. మధ్య మధ్యలో పొడి పిండిని చల్లుకుంటూ బాగా పల్చగా రెడీ చేసుకున్న తర్వాత మరలా గ్లాస్తో కట్ చేసుకోవాలి. అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ వాటి అంచులకి పైన కింద కొన్ని వాటర్ అప్లై చేసుకోవాలి. తీసుకున్న 3 పూరీలకు కూడా అలా అంచులకి వాటర్ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మూడింటిని కూడా ఇలా పెట్టుకొని స్పూన్తో ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత 2 భాగాలుగా వేడిపోయింది కదండి. ఒక్కొక్క పొరను తీసుకుని అటు సైడ్ ఇటు సైడ్ పొరను తీసి ఇలా కొన్ని వాటర్ని అప్లై చేసుకుంటూ రెండింటిని కూడా అతికించాలి. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. చూసారా, రెండింటి మధ్యలో కొన్ని వాటర్ని అప్లై చేసి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే అది చక్కగా అతుకుతుంది. చూసారా, పైన కూడా డిజైన్ లాగా వచ్చేసింది. ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ ఇది రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొకటి చూపిస్తానండి. ఫస్ట్ రెడీ చేసుకున్న పూరీలని 3 తీసుకోవాలి. ఒక్కొక్క పూరీ పైన కింద కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి. వాటి అంచులకి పై అంచు కింద అంచున కొన్ని వాటర్ అప్లై చేసుకొని 2 అంచుల్ని కూడా గట్టిగా ప్రెస్ చేయాలి. ఓన్లీ మధ్యలోనే ప్రెస్ చేయాలండి. అటు సైడ్ ఇటు సైడ్ వదిలేసి మధ్యలోనే ఇలా గట్టిగా అతికించుకోవాలి. 3 పూరీలను కూడా ఈ విధంగా అతికించుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి పెట్టి 3 కూడా ఇలా పెట్టుకున్న తర్వాత స్పూన్తో ఇలా కట్ చేసినట్టు కింది వరకే కట్ చేయకూడదు, కొంచెం ఇలా ఘాటు పెట్టుకోవాలి. 2 అంచుల్ని కూడా మధ్యలో వాటర్ అప్లై చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా వాటిని కూడా ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క అంచుని తీసుకొని అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి.
వాటి మధ్యలో వాటర్ని అప్లై చేసుకోవాలండి. వాటర్ అప్లై చేసుకోకపోతే అవి మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఊడిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ని అంటించి అతుక్కున్నట్లయితే మనకి గట్టిగా అతికిపోతుంది. ఫ్లవర్ షేప్ చాలా బాగా వస్తుంది. అన్ని అంచులను కూడా వాటర్ అప్లై చేసుకుంటే ఈ విధంగానే రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పూరీలను అన్నింటిని కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఫ్లవర్స్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం సపరేట్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి తేలుతాయండి. అలా పైకి తేలిన తర్వాత వాటిని రెండో వైపు తిరగతిప్పేసుకోవాలి. వేడి ఆయిల్ని ఇలా పోసుకుంటున్నట్లయితే లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరలా దాన్ని రెండో వైపు తిప్పేసుకొని రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్లవర్ షేప్ చాలా బాగుంది కదా, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా ఇలా ట్రై చేయండి, మీకు కూడా చక్కగా కుదురుతుంది. మిగిలిన ఫ్లవర్స్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత అవి పైకి తేలుతాయి కదా, అలా పైకి తేలిన తర్వాత రెండో వైపు తిప్పేసుకొని రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేసరికి మనం పాకం రెడీ చేసుకుందామండి. వేరొక పొయ్యి పైన లోతుగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. 1 కప్పు వరకు చక్కెర వేసుకోండి. 1 కప్పు చక్కెరకి 1 కప్పు నీళ్ళను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చక్కెర మొత్తం కరిగిపోయి వాటర్ మరిగేటప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మన ఈ చక్కెర సిరప్ని లేత తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకొని రెడీ చేసుకోవాలి. ఈలోగా మనం చూసారా, మనకి ఇక్కడ ఫ్లవర్స్ ఫ్రై అయిపోయాయండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, మనకి ఇక్కడ లేత తీగపాకం వచ్చేసింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక సైడ్ వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి వాటిని రెండో వైపు తిప్పేసుకొని రెండు వైపులో కూడా రెడీ చేసుకున్న పాకం అనేది వాటికి పట్టేలాగా తిప్పుకుంటూ వీటిని ఒక 1 అవర్ పాటు అలాగే చక్కెర సిరప్లో ఉంచాలి. 1 అవర్ తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని చక్కెర పాకంలో నుండి ఈ ఫ్లవర్స్ అన్నింటిని ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. అంటే అంతేనండి, జ్యూసీ టేస్టీ క్రంచీ స్వీట్ రెడీ అయిపోయింది. చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్. కొంచెం కొత్తగా టేస్టీగా ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటాయి. చాలా సింపుల్ అండి రెడీ చేసుకోవడం. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా జ్యూసీగా క్రంచీగా ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా రుచికరంగా ఉన్నాయి. మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.